జై శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. అడియన్ రామానుజదాస్ ఎంబెరుమాన్ తిరువడిగలే శరణం, ఆచార్య తిరువడిగలే శరణం, నమ్మాళ్ళవారి తిరువడిగలే శరణం. మీ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. రాముల వారు పుట్టినరోజు అండి. చాలా 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 సంతోషం. ఈ సంవత్సరం నాకు చాలా సంతోషం వచ్చేటప్పటికి నేను కరెక్ట్గా రేపు నవమికి ముందు నవమి నాడు నేను రాముల వారి దర్శనం చేసుకుంటానికి నేను అయోధ్య వెళ్ళాను. అది ఎవరితోటి వెళ్ళాను అంటే బొద్దిపత్తి పద్మాకర్ గారు గురువు గారితో నేను వెళ్ళటం అనేది జరిగింది. అక్కడ నేను 7 రోజులు స్వామి గురువుగారు ఏం చేశారంటే భాగవత సప్తాహం, తర్వాత శ్రీమద్ దేవి భాగవత గురించి, తర్వాత రామాయణం గురించి, వీటిలన్నిటి గురించి చెప్పారు. మేము 7 రోజులు అక్కడే ఉన్నాం. నిజంగా చాలా చాలా అదృష్టం అండి. ఎందుకంటే ఆయన పురాణాలు 18 పురాణాలు కూడా ఆ మహానుభావుడికి నాలుక మీదే ఉంటాయి. మీరు ఏది అడిగినా సరే చక్కగా సమాధానం ఆయన చెప్తారు. కాబట్టి ఆయనతోటి నేను వెళ్ళటం అనేది జరిగింది. ఎందుకని అంటే ఆయన మహానుభావుడు కాబట్టి ఆయన పురాణాలు అంత ఇదిగా చదవటం వలన ఆయన ఎక్కడ ఏముంది, రాముల వారి గురించి, సీతమ్మ గురించి, ఆంజనేయ స్వామి గురించి, అసలు అక్కడ చిత్రకూట పర్వతం గురించి, ఆ అయోధ్య గురించి చెబుతుంటే నిజంగా మనసు ఒళ్ళు పులకించిందండి. అలాగే తర్వాత ఇప్పుడు నేను వెళ్ళాను కదా, ఏంటి అంటే బాలరాముడు వచ్చాడు కదా. మన పూర్వీకులు ఎన్నాళ్ళ బట్టో ఎదురు చూస్తున్న స్వామివారు. అందులోనూ నేను మొన్న అయోధ్య వెళ్ళింది 3వ సారి. ఏది మనం విన్ అవ్వకుండానే కోర్టు కేసులో ఉన్నప్పుడే ఒకసారి వెళ్ళాను. తర్వాత కోర్టు కేసు విన్ అయిపోయిన తర్వాత స్వామివారి ప్రతిష్ఠ జరిగిన తర్వాత ఒకసారి వెళ్ళాను. ఇప్పుడు బాలరాముడు ఆయన ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ప్రాణ ప్రతిష్ఠ చేసిన తర్వాత నేను గురువు గారితో వెళ్ళాను. నిజంగా చాలా చాలా సంతోషం. అలాగే రాముల వారు ఎంత అందంగా ఉన్నారు అని అంటే నిజంగా వర్ణించలేమండి. ఎందుకంటే అంత బాగున్నారు. ఇంకొకటి ఏంటంటే చాలా సంతోషమైన విషయం ఏంటంటే ఆ రాముల వారిని ప్రతిష్ఠించింది మనం 4 లైన్లో వస్తాం. ఈ 4 లైన్లో వచ్చేటప్పుడు ఏ మూల నుంచి చూసినా బాలరాముడు దర్శనం కాలేదు అని అనుకోకుండా చక్కగా వెళ్ళేటట్టుగా జనాలకి కనిపించేటట్టుగా మన నరేంద్ర మోడీ గారు, తర్వాత యోగేంద్రుడు గారు చక్కగా ప్రతిష్ఠించారు. చాలా బాగానమాట. ఇంకొకటి ఏంటంటే అసలు అక్కడ రాముల వారిని చూస్తానకండి వస్తున్నారండి జనం. అసలు చాలా పెద్దవాళ్ళు, చాలా వయసు అయిపోయిన వాళ్ళు. ఇంకా నేను రాముడి దర్శనం చేసుకుంటే నేను వెళ్ళిపోవచ్చు, నేను చచ్చిపోయినా నాకు పర్వాలేదు, ఒక్కసారి రాముల వారి దర్శనం చేసుకోవాలని ఎంతోమంది నిజంగా అక్కడికి వస్తుంటే వాళ్ళని చూస్తుంటే నిజంగా నాకు చాలా చాలా ఆనందం అనిపించింది. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే జన్మధన్యమైందండి. అందులోనూ నేను పద్మాకర్ గారు గురువు గారితో వెళ్ళటం కానీ, నేను అలా దర్శనం చేసుకుంటాం కానీ నా తల్లిదండ్రుల పుణ్యం అండి. ఎందుకనంటే వాళ్ళు పుణ్యాత్ములు కాబట్టి, వాళ్ళ కడుపున నేను పుట్టాను కాబట్టి నిజంగా నేను వెళ్ళి రాముల వారి దర్శనం చేసుకోగలిగాను. అలాగే అయోధ్యలో 8 రోజులు ఉండగలిగాను అంటే అది నిజంగా నాకు అదృష్టం కదా. అలాగే అక్కడ ఆంజనేయ స్వామి దర్శనం కూడానండి. అబ్బా నిజంగా చాలా చాలా. ఇంకొకటి ఏంటంటే అక్కడ ఎక్కడ చూసినా రామ 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 భజనలతో పాటు చిన్న చిన్న ఆలయాలు, పెద్ద పెద్ద ఆలయాలు, రాముల వారి ఆలయాలు, ఆంజనేయ స్వామి ఆలయాలు, ఇంకా మొత్తం ఎక్కడ చూసినా సరే ఆరెంజ్ కలరే. అసలు కళ్ళు అక్కడ నుంచి మేము చిత్రకూట పర్వతానికి తీసుకెళ్ళారు. అక్కడికి వెళ్ళినా కూడా ఈ ఆరెంజ్ కలరే కళ్ళల్లో కనబడటం. నిజంగా నేను ఎన్ని దర్శనాలు రాముల వారి చేసుకున్నాను, ఆంజనేయ స్వామి చేసుకున్నాను. అక్కడ ఉన్నవన్నీ కూడా కొన్ని ఇవి చెప్పారు, గురువు గారు చెప్పారు. పలానా చోట దశరథుడు సమాధి ఉంది, పలానా చోట కనకమహాలు అంటే రాముల వారు సీతాదేవి విడిది ఉన్నది ఆయన ఆలయము, ఇలాగ అన్నీ కూడా మేము చాలా చక్కగా చేసుకుంటాం అనేది జరిగింది. సరే ఏది ఏమైనా సరే నా అదృష్టం అని అనుకుంటున్నాను నేను. కాబట్టి మనకి రేపు వచ్చేది ఏంటి అంటే 17వ తారీఖున రాముల వారు పుట్టినరోజు, నవమి అంటే శ్రీరామనవమి రాబోతుంది. కాబట్టి ఆ రోజు మనం ఏం చేసుకోవాలి అని అంటే మనకి రాముల వారు వచ్చిన తర్వాత అందులోనండి నేను చాలా సంతోషపడింది ఏంటి అంటే
రాముల వారి కాలంలోనంట, గురువుగారు రామాయణం చెప్తుంటే వింటున్నాం కదా, రాముల వారి కాలంలోనంటండి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సకాలంలో వర్షాలు పడటం, సకాలంలో పంటలు పండటం జరిగేదంట. నిజంగానండి ఇప్పుడు యూపీలో గనక చూసినట్టయితే మామిడి చెట్లన్నీ పూతలు ఎంత బాగా పూసినాయోనండి. ఏంటి అంటే మా రాముడు వచ్చాడు అన్నట్టుగా సంకేతం కింద. ఇంకొకటి చెప్పాలండి, చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఎండలు ఉన్నాయి, కానీ అక్కడ అయోధ్యలో మాత్రం అంత ఎండ కింద అనిపించలేదు. మేము కూర్చున్న హాల్లో అయితే ఫ్యాన్లే వేసుకోలేదు. ఎందుకనంటే అంత బయట ఎండగా ఉన్నా ఆ ఎండ చల్లగా ఉంది, ప్లస్ ఫ్యాన్ వేసుకునే అంత పరిస్థితి కూడా రాలేదు. ఎందుకు అని అంటే సూర్యనారాయణమూర్తి పక్షపాతం చూపిస్తున్నాడు అని నాకు అనిపించింది. ఇంకొకటి ఏంటంటే చిత్రకూట పర్వతానికి వెళ్ళాం. చిత్రకూట పర్వతంలో మళ్ళీ ఎండగానే ఉంది, కానీ అయోధ్యలో మాత్రం అంత ఎండ అనిపించలేదు, చల్లగా ఉంది. అలాగే సరయూ నదిలో స్నానానికి వెళితే ప్రశాంతంగా చల్లగా నీళ్లు, అసలు ఎంత చల్లగానో ఎంత ప్రశాంతంగానో ఉండటం అనేది జరిగింది. ఏంటి అంటే రామచంద్రుడు పరిపాలన అండి అలా ఉండేదంట. కాబట్టి రామచంద్రుడు మనకి వచ్చాడు కాబట్టి, చిన్న బాలరాముడు లాగా వచ్చాడు కాబట్టి ఈ సంవత్సరం మనం అందరం చాలా సంతోషంగా ఆయన పుట్టినరోజు చేసుకోవాలి. ఏం చేయాలి అని అంటే స్వామివారికి మీ ఇష్టం, మీరు ఎన్ని రకాల పళ్ళు పెట్టుకుంటారో అన్ని రకాల పళ్ళు పెట్టండి, కానీ పానకం తర్వాత వడపప్పు పెట్టండి. అలాగే మీ దగ్గరలో ఉన్న ఎక్కడైనా సరే రామాలయాలు ఉంటే కనుక వాళ్ళకి అక్కడ ఏం చేస్తారంటే మీరు బెల్లము, తర్వాత మిరియాలు, తర్వాత మీ ఇష్టం ఎంతో కొంత దక్షిణ ఇచ్చి మీ పేరు మీద రాయించుకోండి. అలా గనక రాయించుకుంటే చాలా గ్రహ దోషాలు పోతాయి. అలాగే మీ జీవితంలో సుఖాలు, సంతోషాలు, వ్యాపార వృద్ధి ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. రాముల వారి దయ వల్ల అన్నీ వస్తాయి. కాబట్టి అలాగే ఆ రోజున రాముల వారికి సీతారాముల అష్టోత్తరం చేసుకుంటాం, ఆంజనేయ స్వామి అష్టోత్తరం చేసుకుంటాం. మీరు గనక ఓపిక ఉన్నట్టయితే మీరు చూడండి, రామాయణంలో సంక్షిప్త రామాయణం అనేసి 100 శ్లోకాల్లో ఉంటుంది. ఆ 100 శ్లోకాల్లో ఉన్న ఆ సంక్షిప్త రామాయణాన్ని పారాయణం చేసి హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. చూడండి, చక్కటి జీవితాన్ని, చక్కటి అదృష్టాన్ని. అందులోనూ మనం ఈ సంవత్సరం బాగోదు, చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని అంటున్నాం కదా, అలాంటిది ఏమీ లేకుండా ఈ రామాయణాన్ని పారాయణం చేసుకుని హనుమాన్ చాలీసా పారాయణం చేసి తర్వాత స్వామివారికి మీరు ఇవన్నీ మీ ఇష్టం, మీరు ఎన్ని పళ్ళు పెడతారో అన్ని పళ్ళు పెట్టి చక్కగా భోజనం అంటే మీకు వచ్చేటప్పటికి పప్పు, పులుసు ఇవన్నీ వండి స్వామికి, సీతాదేవికి, రాముల వారికి, ఆంజనేయ స్వామికి, లక్ష్మణుడికి, తర్వాత భరతుడికి, వీళ్ళందరికీ కూడా మీరు నివేదన చేసుకోండి. నివేదన చేసుకున్న తర్వాత మీరు తిని ఎవరికైనా పంచిపెట్టండి. ఆ వేళ మాత్రం ఖచ్చితంగా స్వామి అనుగ్రహం అనేది ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత ఇంకొకటి అంటే ఖచ్చితంగా బయటికి వెళ్ళి ఎక్కడైనా సరే సీతారాముల ఆలయంలో అంటే మనకు ఆ వేళ కళ్యాణం చేస్తారు కదా, కంపల్సరిగా కళ్యాణంలో పాల్గొని అక్షంతలు తెచ్చుకోండి. అక్షంతలు తెచ్చుకొని మీరు డైలీ వేసుకోవచ్చు, లేదంటే బీరువాలో పెట్టుకున్నట్టయితే సంపదలు, అందులోనూ ఆ ఇంట్లో ఎవరైనా సరే న్యాయంగా ఉండటం, భార్యాభర్తలు సంతోషంగా ఉండటం, బిడ్డలు చక్కగా ఉండటం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా స్వామివారి పుట్టినరోజుని మన పుట్టినరోజు కింద చేసుకుని మొత్తం అంతా కూడా ప్రపంచం అంతా కూడా సంతోషంగా ఉండాలని, మళ్ళీ రామరాజ్యం రావాలని కోరుకోవాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ సంవత్సరం అంతా ఇక్కడ నుంచి అంటే రాముల వారు అయోధ్యలో తన ఇంట్లోకి అడుగు పెట్టారు కాబట్టి ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోయినా మన పిల్లలు బాగుండేలాగా ఆ రాముల వారు చూస్తారన్న నమ్మకంతో మనం స్వామిని వేడుకుందాం. జై శ్రీమన్నారాయణ.